హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చక్రాసనం సులభంగా ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాం. ముందుగా ఈ విధంగా వెల్లకిలా పడుకుంటాం. తరువాత రెండు పాదాలను దగ్గరకు తీసుకువచ్చి ఇప్పుడు రెండు పాదాలను మడిచి సీటు భాగం దగ్గరకు పాదాలు వచ్చేటట్లు పాదాలు ఇలా నేలను ఆనించిన తరువాత ఇప్పుడు రెండు చేతులను పైకి తీసుకువచ్చి తలకి ఇరువైపులా ఇలా ఆనించిన తరువాత ఇప్పుడు సీటు భాగం కొంత పైకి లేపిన తరువాత నడుము భాగాన్ని కూడా నెమ్మదిగా పైకి ఇలా లేపాలి. ఇది ఆసన స్థితి. ఈ చక్రాసనం చేస్తే నడుము నొప్పులు ఎప్పటికీ రావు. అలానే పిల్లల గ్రోత్కి ఎంతో యూజ్ అవుతుంది ఈ చక్రాసనం. ఒక్క మాటలో చెప్పాలంటే వెన్నుపాము ఆరోగ్యానికి తిరుగులేని ఆసనం అని ఈ చక్రాసనం చెప్పుకోవచ్చు. ఈ ఆసన స్థితిలో శరీరాన్ని చక్రంలా ఉంచాం కాబట్టి ఈ ఆసనానికి చక్రాసనం అని పేరు పెట్టారు. ఆసన స్థితిలో పాదాలు చేతులు ఈ విధంగా నేలను ఆని ఉండాలి. ఈ స్థితిలో నడుము మెడని పూర్తిగా వెన్నుని వెనకకు విల్లు విరిచినట్లు విరుస్తాం. ఈ ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉండి నెమ్మదిగా చేతుల మీదుగా తల భాగాన్ని మెల్లగా కిందకు దింపాలి. తరువాత సీటు భాగం కూడా ఇలా నేలను ఆనించి కాళ్ళు ముందుకు చాపి ఇలా విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా చక్రాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.